హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమద్భగవద్గీత అధ సప్తమోధ్యాయః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 7వ అధ్యాయము 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతాం అస్మిన్ తేజస్వినాం అహం. ఇది పద విభజన. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జున? సమస్త భూతములకును శాశ్వతమైన బీజముగా నన్ను తెలుసుకో అని. బీజం మాం సర్వభూతానాం, అన్ని భూతాలకి అంటే అన్ని ప్రాణులకి నేను బీజాన్ని, అలా నన్ను గుర్తించు, తెలుసుకో అంటే. అలాగే అహం నేను బుద్ధిమతాం, ప్రజ్ఞావంతులలో అంటే ఇక్కడ బుద్ధిమతాం అంటే ప్రజ్ఞావంతులు అంటే తెలివైన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు అంటే అలాంటి వాళ్ళల్లో బుద్ధి ప్రజ్ఞ అంటే ఆ బుద్ధిని నేనే. అలాగే తేజస్వి నామం అంటే తేజవంతులలో తేజస్వి నేనే. అస్మిన్ అయి ఉన్నాను అంటే ఇక్కడ మనకి చెప్తున్న విషయం ఏంటి ఈ శ్లోకంలో? ముందటి శ్లోకంలోనేమో పవిత్రమైనటువంటి పృథివీ కానీ అగ్ని కానీ తేజస్సు సమస్త ప్రాణులలో జీవశక్తిని అంటే చైతన్యాన్ని నేను అని చెప్పి, 9వ శ్లోకంలో చైతన్యము నేను అని చెప్పి, ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆ చైతన్యానికి తోడు కూడా బీజం అంటే మూలము, విత్తనము లేకుండా ఎక్కడా చెట్టు లేదు కాబట్టి ఆ మూలము నేనే. ఆ విత్తనాన్ని ఎలా ఉన్నాను? శాశ్వతమైనటువంటి విత్తనం. ఇదేమి ఇప్పుడేసి అప్పుడు పోయేదేం కాదు. సమస్త ప్రాణుల్లో అంటే చూడండి, ప్రాణులన్నీ మళ్ళీ 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 జన్మలు తీసుకుంటున్నాయి అంటే మూలం ఎక్కడున్నది? పరమాత్మ నుంచే ఆ మూలం ఉంది. ఆ బీజం నుంచి మళ్ళీ మళ్ళీ ప్రాణులు వస్తూ ఉన్నాయి, దేహాలు తీసుకుంటూ ఉన్నాయి. మరి అలా నన్ను తెలుసుకోవయ్యా అని చెప్తున్నాడు. మరి అలా తెలుసుకొని సరే నేను ఎక్కడున్నాను? నేను ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ప్రజ్ఞ అంటే మనుషులకు ఒక్కళ్ళకే ఉన్నదా ప్రజ్ఞ? మిగతా ప్రాణులకు లేవా? ఉంది. ఏ జంతువు అయినా అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది అంటే అక్కడి నుంచి తప్పుకుంటాయి, ఖచ్చితంగా తప్పుకుంటాయి. ప్రజ్ఞ అది, వాటికున్న తెలివి అది. మనిషిలాగా చెప్పలేకపోవచ్చు కానీ మరి అలాగే ఈ బుద్ధిమంతులలో ఈ ప్రజ్ఞను నేనయ్యా. మరి తేజస్సు అన్నిటిల్లో కూడా తేజస్సు ఉన్నదా లేదా? వెలుగు గుర్తిస్తున్నాయి. ఒక ప్రమాదాన్ని పసిగట్టడంలో ప్రతి ప్రాణి గుర్తింపు ఉంది. మనిషి మరి నేను గొప్ప తెలివిని మేధావంతుడిని అనుకుంటూ చెప్తున్నాడు. ఆ మేధావంతులలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో అది నేనేనయ్యా అంటాడు. అంటే నేనై ఉన్నాను. ఇప్పుడు టోటల్గా మనకి ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు? పోనీ పరమాత్మ అనుకోండి, ఏం చెప్తున్నాడు? అన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే నేను. బీజ రూపంలో ప్రతి ప్రాణిలోనూ ఈ సమస్త జగత్తులో నేను ఉన్నాను. దీన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు. తెలుసుకున్న వాళ్ళే ప్రజ్ఞావంతులు, జ్ఞానవంతులు అని చెప్తున్నారు. ఆ జ్ఞానం ఏమిటాయి అంటే మళ్ళీ నేనే అన్నాడు. అంటే ఆ జ్ఞానం తనని గురించి తెలుసుకున్న జ్ఞానము మనలో ఉంది అంటే తానే కదా. ఇక్కడ ఎవరి గురించి జ్ఞానం మనం తెలుసుకుంటున్నాము? పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాము. ఆ పరమాత్మ నేనే అంటున్నాడు. ఇప్పుడు మనలో జ్ఞానం ఏ రూపంగా ఉంది? పరమాత్మ రూపంగానే ఉంది. అంటే పరమాత్మ వేరు, జ్ఞానం వేరు, నేను వేరా? మొత్తం అంతా ఇలా తెలుసుకున్నవాడే నన్ను తెలుసుకున్నవాడు అయి ఉంటాడు. ఇదే వాడిలో ఉన్న తేజస్సు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మామూలు ఇక్కడ చెప్తున్న చిన్న మాటగా సమస్త భూతములకును నన్ను సనాతన అంటే శాశ్వతమైన దానిగా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి, ఈ బీజం ఎప్పుడు పడింది, ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎవరు
లెక్కగట్టేది లేదు. ఎన్ని జన్మలు తీసుకుంటున్నదో మరి ఇలా పడ్డ బీజం. అలాగా శాశ్వతమైన బీజంగా తెలుసుకో. మరి ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతుల్లో తేజస్సుని నేనే. టోటల్గా మరి ఉన్నది ఏంటయా అంటే పరమాత్మే. ఈ భావనతోనే నన్ను గుర్తించు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఈ 10వ శ్లోకంలో. హరి ఓం. చాలా తప్పు.